అధికారినైనా మీ ఘనమైన మీ శ్రేష్టమైన నామములకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా నీ బిడ్డలునైనా తండ్రి పుట్టినరోజు సందర్భంగానైనా నీ విలువైన వాక్కులను వినిపింప చేయాలనని తండ్రి ఆశపడిన ఆ కుటుంబాన్ని, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడునైనా ఆ కుటుంబానికి ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది జరిపించాలనైనా సమస్తం మీకు తెలిసినైనా తండ్రి. ప్రతి ఏవులు కూడా ఆ కుటుంబాన్ని దయచేయమని కోరుకుంటా తండ్రి. చెప్పబడుతున్న వాక్యము కూడా నీ బిడ్డల హృదయాల్లో నాటుకొని వాటి ప్రకారంగా ఫలింపు చేయమని కోరుచు తండ్రి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీకు మహిమార్థంగా తండ్రి ఇక్కడికి వచ్చిన బిడ్డలకు తండ్రి నైనా తండ్రి కుటుంబాలకు తండ్రి మేలుకరంగా ఉండడానికి కృప చూపించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వలన దేవుడు మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి మరి ఈ దినాన్న చక్కటి అవకాశము దేవుడు మనకి ఇచ్చినందుకు, ఏమిచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేం కనుక ప్రియమైన దేవుని వలన మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా స్పందన పుట్టినరోజు సందర్భంగా వాక్యము వినిపింప చేయాలనే ఒక ఆలోచన అండి. ప్రేమని దేవుని వలన ఏది మనకి వాక్యం చెప్పినా, ఏది మాట్లాడినా కూడా అండి వాక్యం మనల్ని ప్రేమని దేవుని వలన గొప్పవాళ్ళుగా చెయ్యాలనని, నెక్స్ట్ ప్రేమని దేవుని వలన పరలోకం తీసుకువెళ్ళాలనని, నెక్స్ట్ మన జీవితాలని సరిచేసే విధంగానే వాక్యం ఉంటుంది ఎప్పుడు కూడా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఏది చెప్పినా కూడా ఏమండి మొహమాటం లేని బోధ ఆయన ఎప్పుడు చేసుకుంటూ వచ్చేవాడు ప్రేమని దేవుని వలన. ఏమండి నిజంగా ప్రేమని దేవుని వలన చక్కటి వర్తమానాన్ని మనం విందాం. నీవు డబ్బు చెంతక ఆ డబ్బు ఇచ్చిన దేవుని చెంతక. ఏమండి ప్రేమ వల్ల టైటిల్ బాగుందా? ప్రేమని దేవుని వలన అండి మంచి టైటిల్ అండి. ఇప్పుడే ప్రార్థన చేసుకుంటుంటే చక్కగా బయలుపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రేమ వల్ల నీవు డబ్బు చెంతక ఆ డబ్బు ఇచ్చిన యేసు చెంతక అండి. ప్రియమైన దేవుని వలన చక్కటి వర్తమానం. ప్రియమైన దేవుని వలన ఒక ఆయన ఉన్నాడు, ధనవంతుడు అండి. ఒక ధనవంతుడు ఉన్నాడు ప్రియమైన దేవుని వలన. ఆయన పరిస్థితి అంత ధనవంతుడిగా మారడానికి అసలు కారణం ఏంటి అనేది వాక్యపు మూలాల్లోనికి వెళ్తే అర్థమవుతుంది కనుక ప్రియమైన దేవుని వలన రోమా సామ్రాజ్యం అనేది ఉంది కనుక 4 సామ్రాజ్యాలు. 4వ సామ్రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం ప్రియమైన దేవుని వలన అత్యంత కఠోరమైన సామ్రాజ్యము. నెక్స్ట్ ఏంటంటే ప్రియమైన దేవుని వలన అక్కడ ఎక్కువగా పన్ను వసూలు చేసేవాళ్ళు, ట్యాక్స్ అంటారు కదా ప్రియమైన దేవుని వలన. అంటే మనకి ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని లాభాలు వస్తున్నాయి. కొన్ని లాభాల ప్రకారంగా గవర్నమెంట్కి వస్తూ ఉంటాయి. మన రాష్ట్రానికి అనుకోండి, మన రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రియమైన దేవుని వలన ఏమండి ఏమేమి వస్తాయని అంటే పెట్రోల్ ప్రకారంగా కొంత ఆదాయము గవర్నమెంట్కి వెళ్తుంది. నెక్స్ట్ గ్యాస్ కంపెనీ ద్వారా కూడా ఆదాయం వెళ్తుంది. నెక్స్ట్ ఇసుక వెళ్తుంది, బొగ్గు వెళ్తుంది, నెక్స్ట్ కరెంటు వెళ్తుంది అండి. అలాగే ప్రేమ వలన ఏమండి నెక్స్ట్ రవాణా శాఖ, ఏమండి రోడ్డు రవాణా ఏమండి. నెక్స్ట్ ఇంకేంటి ప్రేమని దేవుని వలన పోర్టులో మరి పోర్టు ద్వారా కూడా చాలా లాభాలు
వెళ్ళి వెళ్తాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రకారంగా అయితే మరి ప్రభుత్వము నాయకులు ప్రేమ వల్ల కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నాయకులుగా మరి గద్దెలను ఎక్కుతున్నారని అంటే ప్రేమ వలరా ఏమండి, వాళ్ళు ఆశించి ఎక్కుతున్నారా లేదా? వాళ్ళనే డబ్బుకు ఆశించి ఎక్కుతున్నారు ఏమండి. ఏదో పైకి మాత్రము ఒక మాట మాట్లాడతారు. ఏంటా మాట అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. ప్రజాసేవే, నేను రాజకీయంలోకి వచ్చానంటే ప్రజల కోసమే నేను అని అంటారు ఏమండి. ప్రజలకు మంచి చేయడం కోసం అని అంటారు. ప్రేమను దేవుని వలరా ఏమండి, ప్రేమను దేవుని వలరా ఈరోజు కూడా ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థం అనేది మాత్రం ఏదైనా సరే డబ్బు సంపాదించడంలో ప్రతి వ్యక్తిలో కూడా స్వార్థాలు ఎక్కువగా ఉన్నాయి ఏమండి. ఎక్కడ దాకా ఎందుకు కానీ ప్రేమను దేవుని వలరా మాకు మొన్న క్రిస్మస్ కూడిక అనేది పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లో జరిగింది 9వ తారీఖున ఏమండి. మనిషి దగ్గర వచ్చి 1000 రూపాయలు వసూలు చేశారు మా దగ్గర పాస్టర్లు ఏమండి. పాస్టర్లు వసూలు చేస్తే ప్రేమను దేవుని వలరా ఏమండి 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఉంటుందని అన్నారు ఏమండి. ఆ గిఫ్ట్ ఉన్నదా లేదా అన్నది మనకు అనవసరం, కానీ వాళ్ళ ఫెలోషిప్లో ఉంటున్నాం కాబట్టి మనం గిఫ్ట్ అది మన 1000 రూపాయలు కంపల్సరీ ఇచ్చేవలసిందే. అది గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇవ్వాల్సిందే. కానీ ప్రియమైన దేవుని వలరా ఆ 1000 రూపాయలు ఇచ్చేసాం మన 9వ తారీఖున మన సోమవారం ఇచ్చేస్తే ప్రియమైన దేవుని వలరా ఈరోజు ఫెలోషిప్ మీటింగ్ ఈరోజు వెళ్తే ప్రేమ వలరా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మీకు గిఫ్ట్లు ఉన్నాయి, నిజంగా మీరు ఆశ్చర్యపోతారు, చాలా విలువైంది అది అని చెప్పారు ప్రేమ దేవుని వలరా. అంటే విలువైందని ఇప్పుడు వాళ్ళ సొంత జేబుల్లో డబ్బులు తీసేమని ఖర్చు పెట్టారని అనుకుంటే లేదు. కానీ ప్రేమ వలరా వీళ్ళ లెక్కలు చెప్తున్నారు. లెక్కలు చెప్తుంటే మీటింగ్కి ఇంత అయింది, సౌండ్ సిస్టానికి ఇంత అయింది, సేవకులకి ఇంత ఇచ్చాం, నెక్స్ట్ మీకు గిఫ్ట్లు ఇస్తున్నాం కదా, ఈ గిఫ్ట్లు కూడా ఎంత అయిందో తెలుసా? 60,000 రూపాయలు అయిందని అన్నారు అండి. ప్రేమ వలరా ఈ డబ్బు అంతా ఎవరిది? ఆ గిఫ్ట్లు ఎవరివి? అసలు రియల్గా ఎవరి అయ్యి? అవి మాయే. ఎందుకంటే మా డబ్బు కాబట్టి మా డబ్బు ఇచ్చుకుని మళ్ళీ మా డబ్బుతోటే ఆ గిఫ్ట్లు కొని వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగానే నాకు అప్పుడు అర్థమైపోయింది నాకు అండి. ఇప్పుడు కూడా ప్రేమ వల్ల ప్రభుత్వం వారు కూడానే మనకి కొన్ని ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఆఫర్ల కోసం ఏం చేస్తామంటే పరిగెత్తుకుంటూ పోతాం ఏమండి. ఆధార్ కార్డు ఒకటే, జిరాక్స్ ఒకటే, ఇది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, తర్వాత మొన్న ప్రేమను దేవుని వల్ల ఇది మత్స్యకారులకి కార్డులు తయారు చేస్తానంటే 100 రూపాయలు అనేప్పటికీ ఏమండి. నేను అన్నానో లేదో మా సంఘం దొరికినాయి, అందరికంటే ముందు మరి ఎవరు చేయించుకున్నారో తెలియదు, కానీ ప్రేమను దేవుని వల్ల నేను ముందుండాలి. దేనికోసం? కార్డు నిమిత్తం. ఆవాసకి పొందానికి ఎప్పుడో ఏమండి అందరికంటే ముందు నోరు జారింది ఎవరో? నేను నోరు జారితే నోరు జారక ముందే ప్రేమ వలరా ఎవరెవరు తయారు చేయించుకుంటూ మళ్ళీ వాట్సాప్లో పెట్టారు ఏమండి. ఎంత గొప్పలు అంటే ప్రేమని దేని వలరా వీటికి మాత్రం మనం ముందు ఉంటాం. అంటే ప్రతి ఒక్కరిలోనూ ప్రతి వ్యక్తిలోనూ కూడా ఉంటది. అలాగనే ప్రేమని దేని వలరా ఆ కాలంలో రోమా ప్రభుత్వంలో కూడా ప్రేమ వలరా ఈ రాయితీలు అలాగే ఈ ఫైనాన్సీ ప్రకారంగా మాత్రం వాళ్ళకి వచ్చే ఆదాయం ఏది లేదు. పెట్రోల్ బావులు ఏమైనా ఉన్నాయా? లేవు. అలాగనని ఇసుక రవాణా ఉందా? ఉందా? లేదు. కొన్ని రోడ్డు రవాణా ఉందా? అది లేదు. ఏమి లేక ప్రేమ వలరా వాళ్ళు ప్రభుత్వము ఏమంటే ముందుకు కొనసాగాలనంటే వాళ్ళు ఏం చేసేవారనంటే ప్రేమ వలరా ఆ రోమా ప్రభుత్వం యొక్క ప్రజల్లోనూ వాళ్ళ ముక్కులు పిండి వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టం ఏదో చేసుకోండి, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించుకుంటే అందులోనూ కూడా ఏం చేసేవారంట? పన్ను వసూలు చేసేవారు. ప్రేమను దేవుని వల్ల పన్ను వసూలు చేసేవారు. పాపం వాళ్ళు తినడానికి సరిపోయేది కాదు, తినడానికే సరిపోలేనప్పుడు ఒకవేళ చిన్నగా ఏదైనా రోగాలు వచ్చినాయి అనుకోండి, చూపించుకోవడానికి పరిస్థితి ఎలా ఉంటుంది?
చూపించుకోవడానికి ఎంత పరిస్థితి, ఎంత దీనస్థితి అయిపోద్దో చూడండి. అంత స్థితిలోను ఉన్నప్పటికీ కూడా ప్రేమన దేవుని వలరా, అంత స్థితిలోను ఉన్నప్పటికీ కూడా ఏమండి వాళ్ళ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏమండి ఆ రోమిలు ఏం చేసేవారనంటే కొంతమందిని ఎన్నిక చేసి ఏమండి ఆ సుంకర్ల కింద పెద్ద పెద్ద మోతువర్లు అంటాం కదా, ఆ మోతువర్లని తీసుకోండి మీరు పన్నులు చేయాలని వాళ్ళు చట్టం తీసుకొచ్చారు. చట్టం తీసుకొస్తే ప్రేమ వాళ్ళరా ఆ రోమా ప్రభుత్వంలో ఎవరున్నారనంటే ప్రేమ వాళ్ళరా యూదులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పాలి? యూదులు ఉన్నారు ప్రేమన దేని వలరా. ఈ యూదులు ఉంటే ప్రేమన దేని వలరా ఆఖరికి కడుపులు మంట వచ్చేసి ఏమండి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటుంటే అండి మళ్ళీ నెక్స్ట్ ప్రేమ వలరా వాళ్ళ ధనాన్ని ప్రేమ వలరా తీసుకుండి ఏమండి ఆ ధనంతో ఏం చేసేవారో తెలిసి వీళ్ళు ఆ డబ్బుతో ఏం చేసేవారు వీళ్ళు దేవాలయాలు కట్టుకుండేవారు. ఏం కట్టుకునేవారు? దేవాలయాలు. ఏమండి ఆల్రెడీ యూదులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకే ఒక దేవుణ్ణి తప్ప ఇంక రెండో దేవుని ఎవరిని నమ్మరు, అసలు ఆరాధించరు కదా. ధర్మశాస్త్రాన్ని అనుసరించే మేధావులలో మహామేధావులు ప్రేమ వాళ్ళ. మరి అలాంటి మహామేధావులు అయ్యుండి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసి ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు కూడా ప్రేమ వల్లరా మన దగ్గర వసూలు చేసి ఏం చేస్తున్నారు? అక్కడ గుడి దగ్గర ఏం చేస్తున్నారు? ప్రేమ వల్లరా నాట్యాలు కడుతున్నారా? అండి మన ఇష్టం లేదా? ఇవ్వకపోతే రూల్స్ మారిపోతాయి. ఆ కాలంలో ఇప్పుడు నుంచి వచ్చిందేం కాదు ఇది. అప్పటి నుంచి కూడా మేము ఇవ్వము అని అన్నారు అనుకోండి, ఏమండి డొక్కసించి డోలు కట్టేసే టైపు. అప్పుడు ప్రేమ వల్లరా ముళ్ళ కొరడాలు ఉంటాయి కదా, ముళ్ళ కొరడాలు, ఆ కొరడాలతో కొట్టేసేవారు. అప్పుడు ఈ కరం ఎందుకురా బాబులని వేసేవారు అంటే ఆ బాధ ఒక పక్క నుంచి ఏంటంటే నా దేవుడికి అన్యాయం చేస్తున్నామని ఒక బాధ ఉండేది ప్రేమ వల్ల. అదనుకుంటే దానికంటే మళ్ళీ ఘోరమైన బాధ ఏంటో తెలుసా? ప్రేమ వలరా ఆ యూదుల్లోనే ఒకరిని ఎంచుకోండి, మీరు యూదులు కాబట్టి మీ యూదులో ఒక పెద్ద మనిషి గారు రండిరా, ఆడు వచ్చి మీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మా దగ్గర తేవాలని అనేవారు. అండి ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ప్రేమ వలరా ఆ యూద జాతిలో నుంచి మళ్ళీ ఒక ఆయన వచ్చి ప్రేమ వలరా అలా కొంతమంది వచ్చి ఏమండి కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ ద్వారాగా ఏం చేసేవారు? పన్నులు చేసేవారు. ఇవ్వకపోతే ఏం చేసేవారు? తోలు తీసేవారు. ఎవరింతకి తోలు తీసేసేది ఇప్పుడు వాళ్ళకి? యూదులకి ఎవరు? మన యూదులో వాడే, మన జాతోడే, మనం డబ్బు లేకపోతున్నాం, మన కుటుంబ పరిస్థితులు తెలుసుకుండి కూడా ఈ వ్యక్తి కొట్టేస్తున్నాడంటే ప్రేమ వలరా దానికంటే డబ్బులు ఇచ్చుకున్న దానికంటే ఈ వ్యక్తి మన దగ్గర వసూలు చేసి ఇవ్వకపోతే మనం కొట్టేస్తున్నాడని ఈ బాధ ఎక్కువైపోయేది వాళ్ళకి. ఒక పక్క నుంచి ఏమో దేవాలయకి వెళ్ళిపోతుంది, మరొక పక్కనేమో మనవాడే మన దారే ఉండి ఏమంటే మనల్నే ఇంత బాధ పెడుతున్నాడనని ఆలోచన చేసి ప్రేమ వలరా ఏమండి అలాంటి పరిస్థితుల్లో ప్రేమను దేవుని వలరా ఎవరు ఉన్నారనంటే ప్రేమ వలరా జక్కయ్య గారు ఉన్నారు. అండి జక్కయ్య గారే ఉన్నారని అనుకుంటే ప్రేమన దేవుని వలరా జక్కయ్య కంటే జక్కయ్య స్థానంలో కూడా మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా సొంకరే, ఆయన పన్నులు చేసేవాడే. ఎవరైనా అండి ప్రేమ వల్ల పన్నులు చేయటంలోనూ అండి మనకి తెలిసింది ఒకే ఒక వ్యక్తి. ఎవరు? జక్కయ్య. అమ్మా జక్కయ్య తప్ప ఇంకెవరు లేరు అనుకుంటారు. మరి మత్తయ్య ఎవరేంటి? మత్తయ్య గారు ఎవరు? ఈ మత్తయ్య గారు మాత్రం ఎవరో జ్ఞాపకం తెచ్చేవారు అండి. ఆ జక్కి తేరగా దొరుకుతున్నాడు ప్రతి ఒక్కరికి అండి ప్రేమని దేని వలరా. చిన్నపిల్లోడికి పొట్టోడు అంటాడు, ఇది పెద్ద పొడుగు అన్నట్టు అండి ప్రేమని దేని వలరా.
అని ఆయన ఒక్కళ్ళనే నొక్కి నొక్కాలించి ఆయనే ఆయనే ఆయనే, మరి వెనకలు ఉన్న కూడా ఎవడేంటి అండి? ప్రేమని దేని వల్ల మత్తయ్య గారు కూడా పొన్నట్లు చూసేవాడే. ఆయన కూడా ఎవరంట? యూదులు అండి. ఈ జక్కయ్య కూడా ఎవరంట? యూదుడేనా అండి? మత్తయ్య గారు అయితే యూదులే, ప్రేమని దేని వల్లరా. మరి జక్కయ్య గారు అయితే ప్రేమని దేని వల్లరా. ఇది కూడా డౌటే అండి. ఇది కూడా డౌటే. ప్రేమని దేని వల్లరా. ఆయన కూడా యూదుడేనండి. ఎవరు? జక్కయ్య. నిజంగా కిందకి వెళ్తే చాలా అద్భుతమైన వివరణ దొరుకుతుందండి మనకి, చాలా అద్భుతమైన వివరణ. ఎందుకనంటే ప్రేమని దేని వల్లరా. లోకా గారు రాసిన సువార్త ప్రేమని దేని వల్లరా. లోకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి ఒకసారి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్వరావన రానయున్న ఉండిన గనుక ఎవరు పరిగెత్తికెళ్ళారంట? ఎవరు పరిగెత్తికెళ్ళారంటండి? జక్కయ్య గారు ప్రేమ వలరా అండి. జక్కయ్య గారు ప్రేమన దేని వలరా అండి. జక్కయ్య గారు పరిస్థితిని బట్టి చూసుకుంటే అండి, ఆయన కోటీశ్వరులకే కోటీశ్వరుడు, ధనవంతుల లెక్కలో ఉన్నాడు ఆయన అండి. ధనవంతుల లెక్కలో ఉన్నాడు. ఇప్పుడు ప్రేమన దేని వలరా అండి, ఒక ఎవరో వస్తున్నారని ఎక్కడి దాకా ఎందుకు ప్రేమ వల్లరా. మనకి ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఈ ప్రెసిడెంట్ గారు ప్రేమని దేవుని వల్లరా. మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఎవరో సెలబ్రిటీస్ వస్తున్నారని ఆ వ్యక్తిని చూడడానికి ఇంటి దగ్గర నుంచే పరిగెట్టుకుంటా ఇంటి దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, గొట్టు మీద ఉన్న వాళ్ళు కానీ వంతున దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఆ వ్యక్తిని ఎలా చూస్తారు? ఆశ్చర్యంగా చూస్తారా, నవ్వుతారా? ఆశ్చర్యం పక్కనట్టండి. ఏంటి ఇలా పరిగెట్టేస్తున్నాడు ఏంటి అని అంటారా లేదా? పోని ఈ వ్యక్తిని పక్కనెట్టు. ప్రేమని దేని వల్లరా. ఒక ఎమ్మెల్యే గాని పరిగెట్టాడు అనుకోండి, రోడ్డు మీద పరిగెడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని చూసి ఏమనుకుంటారు? ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు అది అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆయన హోదాను జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఏంటి ఇంత హోదాలో ఉండి కూడా ఒక చంటి కుర్రోడు పరిగెట్టినట్టుగా పరిగెడుతున్నాడు ఏంటి అని అనుకుంటావు లేదా? ప్రేమని దేని వల్లరా. అంటే ఆయన జక్కయ్య గారు అక్కడ ఏం చేస్తున్నాడంటే తన హోదాను పక్కన పెట్టాడు, తన ఉన్న స్థితిని పక్కన పెట్టి ప్రేమన దేవుని వలరా అక్కడికి యేసు ఎవరో అని చూడగోరి ముందుకు పరిగెడుతున్నాడు అంటండి. అంటే చూడగోరుతున్నాడు అని అంటే ఆ చోటికి వస్తున్నాడన్న సంగతి అప్పుడే తెలుసుకున్నాడా? అంతకు ముందు ఏమన్నా యేసుక్రీస్తు వారి కొరకు ఏమైనా తెలుసుకుని ఉంటాడు అంటవా అండి? ప్రేమని దేని అప్పటికప్పుడు ఆయన ఎలా తెలుసుకుంటాడు? ఈ నోట ఆ నోట అక్కడక్కడ స్వస్థతలు జరుగుతున్నాయనని, చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నారనని, యేసుక్రీస్తు వారి కొరకు నిజంగా ఆ ఊరిలో ఏమండి యెరికో పట్టణంలో యేసుక్రీస్తు వారి కొరకు మారు మోగిపోతుంది. ఏంటంట? యేసుక్రీస్తు వారి కొరకు మారు మోగిపోతుంది ప్రేమని దేని వలన ఏమండి. అంటే ప్రేమ వలన ఇలాగ మారు మోగిపోతుంటే ఆ వార్త ఆ నోట విన్న వార్త ఈ నోట విన్న వార్త కడకి ఎక్కడికి చేరిపోయింది అంటే జక్కయ్య దగ్గరికి చేరిపోయింది. అప్పటికప్పుడు వచ్చేస్తే నమ్మేసినంత విధానం అయితే
జక్కయ్యకి ఉండదు. ప్రేమను దేని వలన అప్పటికప్పుడు ఆలోచన పుట్టిందేం కాదు, అది అంతకుముందే పుట్టింది. ప్రేమను దేని వలన అండి, అంతకుముందే పుట్టింది. నెక్స్ట్ కిందకి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండిన గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చూసారా ప్రేమ వలన, ఒక మేడి చెట్టు ఎక్కెను అండి, ఒక మేడి చెట్టు ఎక్కెను. అసలు మేడి చెట్టే ఎందుకు ఎక్కాలి అండి? పొట్టిగా ఉన్నందుకని అంట మేడి చెట్టు ఎక్కాడంట ఆయన. ప్రేమని దేని వలరా, ప్రేమని దేని వలరా మేడి చెట్టు ఎక్కాడు అని అంటే ప్రేమని దేని వలరా, మేడు పండు చూడు మేలమై ఉండును. అదేంటది? పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి అందులో, నిజమేనా? చూసిందంట, చూసారంట. తిన్నారా? తింటారు కూడా అన్నది. ప్రియమైన దేని వలరా ఆ పురుగులు పక్కకు తోసి తినేస్తారేమైతే అంటే తింటారు. ప్రేమని దేని వలరా మేడు పండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండునంటే ప్రేమ దేని. అసలు మేడు చెట్టే ఎందుకు ఎక్కడనంటే ప్రేమ దేని వలరా ఏమండి? ఏమండి ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ప్రేమ వలరా ఏమండి? దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. పాపానికి సాదృశ్యం కనుక ఆ పాపపు క్రియలతో నిండుకున్న పైకి అయితే మాత్రం చెట్టు ఎలా ఉంది? బాగానే కనబడుతుంది. చెట్టునున్న కాయ ఎలా కనబడుతుంది? బాగానే కనబడుతుంది. దాన్ని విప్పితే ఎలా ఉంది? పురుగులు ఉన్నాయి. మరి జక్కయ్య కూడా పైకి ఎలా కనబడుతున్నాడు? బాగానే ఉన్నాడు. ఏమండి పైకి చూస్తే ఎలా కనబడుతున్నాడు? నీట్ గా కనబడుతున్నాడు. కానీ లోపల మాత్రం ఎలా ఉంది? స్వార్థముతో, పిసినారుతో, పాపముతో, అసూయతో, ఏమండి ఎదుటి వారి అందరినీ కూడా ముక్కులు పిండి అయినా సరే వసూలు చేసి ఏమండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రేమ వల్ల నువ్వు కడతావా చస్తావా అనే స్టేజ్ లో ఉన్న వ్యక్తి ప్రేమ వల్ల ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు? మేడి చెట్టు దాకా వెళ్ళాడు. ఆ మేడి చెట్టు అలాంటిది ఏమండి పాపానికి గుర్తది, ఏమండి పాపానికి సాదృశ్యం. అలాంటి సాదృశ్యమైన ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళారంట? జక్కే వెళ్ళాడు. ప్రేమను దేని వలన అండి జక్కే వెళ్ళాడు. ఓకే ఏమండి కిందకి. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు పరుగులెత్తు చూసి జక్కయ్య ఎవరు చూసారా ప్రేమను దేని వలరా? జక్కయ్య ఎంత ప్రేమను దేని వలరా నీ ఎంట నేను ఉండాలని అనుకో. ఇప్పుడు ఎరుకో పట్టణంలో ప్రేమను దేని వలరా ఎరుకో పట్టణంలో అనేక జనాంగం ఉన్నప్పటికీ కూడా ప్రేమను దేని వలరా అసలు జక్కయ్య గారి దగ్గరికే ఎందుకు రావాలి అండి? ఎరుకో పట్టణంలో కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు అందులో. మళ్ళీ ఆయన వెనకాల కూడా చాలా మంది వెంబడిస్తున్నారు. ఆయన ఒక్కడే వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు లేదు, ఆయన వెనకాల కూడా చాలా మంది ఉన్నారు. ఆయన కావాలని ఎవరు కావాలని? యేసుక్రీస్తు వారు మాకు కావాలని వెనకాల తిరుగుతున్నారు. కానీ జక్కయ్య అయితే మాత్రము యేసు కావాలని రాలేదు. యేసు ఎవరో ఎలాగుంటారో ఆయన నేను చూడాలని ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడు. ఆయన మనసులో అనుకున్నాడు కదా, మనసులో అనుకున్నాడు. ఎవరికైనా చెప్పాడా? ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పుకోకుండా ఇంటి దగ్గర అనుకోండి ఆయన ఇలాగ వస్తున్నాడు అంటే ఈ దారిని ఇలాగ ఒకసారి ఆయన ఎవరో చూద్దాం ఒకసారి ఆయన అన్ని ప్రేమను దేని వలన పరిగెత్తుకుంటా వెళ్ళాడంటండి. పరిగెత్తుకుంటూ వెళ్తే ఏమండి ఈయన పొట్టుగా ఉన్నాడు గనుక అందరూ కూడా 6 అడుగులు 7 అడుగులు ఉన్నారు. ఏమండి
ఉంటే ప్రేమ వలరా ఆ జనంలో ఈ తొక్కిసలాట బాగా ఎక్కువైపోద్దానని ఆయన తెలివిగా ఏం చేశాడంటే మేడి చెట్టు చూసుకున్నాడు, ఆ చెట్టు పైకి ఎక్కేశాడు. చెట్టు పైకి ఎక్కేసి ప్రేమ వలరా నిజంగానండి అండి అమాయకుల్లాగా పాపం ఆయన ఎవరో ఆ దారంపుడు వస్తే నేను చూద్దామని అలా చూస్తున్నాడు. అలా చూస్తుంటే ప్రేమను దేని వలరా ఆ వ్యక్తి అలా చూస్తున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి జక్కయ్య జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పినప్పటికీ నిజంగా ఆయన మైండ్ ఏమైపోవాలో చూడండి ఒకసారి. ఆయన మైండ్ ఏమైపోవాలో చూడండి ఒకసారి. ప్రేమని దేని వలరా ఏమండి ఒక స్టార్ హీరో ఏమండి ఒక స్టార్ హీరో వచ్చాడు అనుకోండి. స్టార్ హీరో వస్తున్నాడు ఏమండి. ఇప్పుడు ఫామ్లో ఎవరైతే ఉన్నారో మెయిన్ హీరో, ఆ హీరో ఏదో మన దారంపడి వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఏటు కొట్టి వెళ్తున్నారు అనుకోండి, మన ఏటు కొట్టి వెళ్తున్నారు. ప్రేమని దేని వల్ల ఏటు కొట్టి వెళ్తుంటే అండి ఆయన ఎవరో ఏంటోనండి మన వర్మ గారు పాపం అలాగా ఏమండి ఆ రేకు చెడ్డు ఎక్కిసి అండి అందరూ గొట్టి మీద చూస్తుంటే ఆయన ఏమో రేకు చెడ్డు ఎక్కిసి ఆయన ఎవరో చూస్తున్నారు. అలాగా చూస్తుంటే ప్రేమని దేని వల్లరా అప్పుడు ఆ హీరో గారు వెళ్తుంటే అమ్మ వర్మ కిందకి రా అమ్మా అని అన్నాడు అనుకోండి. ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ప్రేమని బట్టలు చింపేసుకోవడం రేకు చెట్టు మీద ఉండగానే పైనుంచి దూకేస్తాడు, కాలు ఇరుగుతుందా చెయ్యి ఇరుగుతుందని చూడప్పుడు ఎవరు ఆనందంలో ఉన్నాడు? ఇప్పుడు ఆయన స్టార్ హీరో ఆనందంలో ఉన్నాడు. మెయిన్ హీరో ఏమండి ఒక ఎన్టీఆర్ కానీ ఒక మహేష్ బాబు కానీ అలాగే వచ్చాడు అనుకోండి. వచ్చి అమ్మ వర్మ ఇలా రామ్మ నీతో మాట్లాడుకున్నా, అజ్జి బాబోయ్ గుండ్లు బాధేసుకోడు అంటే అంతేనా? ప్రేమని దేని వలరా అలాంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దారి మార్గమున వెళ్ళిపోతుంటే జక్కయ్య అన్ని వేల మంది ఉన్నారు. అన్ని వేల మంది ఉండి కూడా జక్కయ్య దిగురా అని అన్నాడంటే బాబు ఏంటా పిలుపు చూడండి ఒకసారి. జక్కయ్య ఏమైపోవాలో చూడండి ఒకసారి. జక్కయ్య ఏమైపోవాలో చూడండి. త్వరగా దిగవయ్యా, అయ్యా త్వరగా దిగు, నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ మాట ప్రేమ వల్లరా అండి. జక్కయ్య ఎలాగున్నాడు? పాపంతో నిండిపోయాడు, జనాల్ని పీడించేస్తున్నాడు. అక్కడ ఒక జలగ ఎలాగైతే రక్తం తాగుతాడో సేమ్ టు సేమ్ అలా తాగుతున్నాడు అతను. అలాంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి జక్కయ్య నీ ఇంటికి నీ ఇంట ఉండవలసి ఉన్నదయ్యా, మరి నన్ను చేర్చుకుంటావా? ఏంటి యేసుప్రభు ఆయన అడగడం ఏంటి? యేసుక్రీస్తు వారు ఆయన అడగడం ఏంటి? ఒకసారి ప్రేమని దేని వలరా ఏమండి 3వ వచనం చూడండి మళ్ళీ మరొకసారి. 3వ వచనం యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టువాడని అంటే యేసు ఎవరు అని చూడగోరిని గాని యేసు ఎవరు అని చూడగోరిని గాని ప్రేమని దేని వలరా ఏమండి. మొదట వచ్చిన ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఏమండి దాని గుండా పోవుచున్నాడు అంటండి ప్రేమని దేని వలరా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రేమని దేని వలరా ఏమండి యేసుక్రీస్తు వారు ఆయన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మనం కూడా ప్రేమని దేని వలరా మనం కూడానండి మన పాపాలు బేగా ఏమండి మన పాపాలు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం తెలుసా? ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం ఏమండి ప్రేమని దేని వలరా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? మనం చేస్తున్న పనులు ఒప్పుకోలేక ప్రేమని దేని వలరా ఇంకా వాటిని ఏం చేస్తున్నాం? దాచిపెట్టేస్తున్నాం, కప్పి పుచ్చేస్తున్నాం ప్రేమని దేని వలరా. మనం తీసుకోవలసిన విధానం అయితే లేదు ప్రేమని దేని వలరా ఏమండి లేదండి. ఎందుకని అంటే ప్రేమని దేని వలరా యేసుక్రీస్తు వారిని ఏమండి యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, యేసుక్రీస్తు వారిని కొంతమంది ఉన్నారండి. కానీ ఈయన ప్రేమని దేని వల్ల యేసు ఎవరో అని చూడగోరి ఏమండి ఆ చెట్టు దగ్గరికే వచ్చాడు.
కానీ ప్రేమ ఇప్పుడు జక్కయ్య యేసు ఎవరోనని ఆయన చూడడానికి వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు వారు స్వయంగా ఎవరు చూడడానికి వస్తున్నాడు? ఇప్పుడు జక్కయ్యని చూడడానికి వస్తున్నాడు ప్రేమ. జక్కయ్య గారిని చూడడానికి వస్తున్నాడు అండి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరు చూడడానికి వస్తున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు? జక్కయ్య గారిని చూడడానికి వస్తున్నాడు. జక్కయ్య గారి దగ్గరికే వస్తున్నాడు అండి. జక్కయ్య గారి దగ్గరికి రావట్లేదండి. ఆ దారిని వెళ్తా ఏదో జక్కని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని అనుకోకండి. అక్కడ అనుకోకండి ప్రేమ. దేని వలరా యేసుక్రీస్తు వారికి ఎప్పుడు కూడా ప్రేమ వలరా తన పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటాడో ఒప్పుకున్న వాళ్ళ దగ్గరికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన దగ్గర మాత్రమే ఉండును గాక. వాళ్ళ దగ్గరే ఉంటాడు, ఇంకెవరి దగ్గర ఉండడు. ఎవరైతే తన తప్పులు చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకోగలుగుతారో ఆ ఒప్పుకున్న ఇంటి దగ్గరికి మాత్రమే రాగలుగుతాడు ఆయన. నువ్వు పిలవక్కర్లేదు. ఆయనే స్వయంగా నీ ఇంటికి వచ్చేస్తే ఆ ఇల్లు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఒకసారి. ఎంత గొప్పగా ఉంటుందో ఏమండి ప్రియమైన దేని వలరా. జక్కయ్య గారి పరిస్థితి, జక్కిని వెతుక్కుంటా యేసుక్రీస్తు వారు వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటా కొంతమంది వచ్చారు. ఆ కొంతమంది ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారనంటే వాళ్ళకి సమాధానం ఏ విధంగా చెప్పాడంటే యేసుక్రీస్తు వారు, అది కూడా చూద్దాం ప్రేమన దేవుని వారు. ఏంటనంటే ప్రేమన దేవుని వారు, మొదటిది యోహాను రాసిన సువార్త అండి. యోహాను గారు రాసిన సువార్తలో 12వ అధ్యాయం చూడండి ఒకసారి. పేజీ నెంబర్ కూడా చెప్పండి. 12వ అధ్యాయము అండి అమ్మా 93, 12వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి ఒకసారి. ఎవరున్నారంట? ఎందుకు వచ్చారంట అక్కడికి? ఆ పండుగలో ఆరాధించ వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేది. ఈ గ్రీసు దేశస్తులు ఎలాంటి వాళ్ళు ఏంటి? వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా ప్రేమ వాళ్ళరా? మహా మేధావులు వీళ్ళు, మహా ధనవంతులు వీళ్ళు. నెక్స్ట్ విదేశీ వాళ్ళు మళ్ళీని ఏమండి. వీళ్ళు ఏంటంటే ప్రేమన దేని వలరా వీళ్ళు ఎందుకు వచ్చారనంటే ప్రేమన దేని వలరా యేసుక్రీస్తు వారిని చూడడానికి మాత్రమే వచ్చారు. ఇప్పుడు జక్కయ్య గారు కూడా ఆ మేడు చెట్టు ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తు వారు చూడడానికి మాత్రమే ఆయన వచ్చాడు. ఓకే, ఆయన వస్తే మరి ఆయన వచ్చి చెట్టు ఎక్కిన తర్వాత ప్రేమ జక్కయ్య గారు, మీరు జాగ్రత్తగానండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చాలా క్లియర్గా చెప్తాను. ప్రేమను దేని వలరా జక్కయ్య గారు ఎలా వచ్చాడు? జక్కయ్య గారు ఎలా వచ్చారు? యేసుక్రీస్తు వారు చూడడానికి జక్కయ్య గారు వచ్చారు ప్రేమ వలన. ఇప్పుడు గ్రీసు దేశస్తులు కూడా ఎందుకు వచ్చారనంటే చూడండి, కిందకి చదవండి. అది వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. ఏంటంట? యేసుని చూడగోరుచున్నాం అంటే వాళ్ళు కూడా ఏ పని మీద వచ్చారంట? అమ్మలాగా వాక్యం తీయకపోతే వినండి, వింటే నేను వాక్యంలోకి ఎదరికి వెళ్తాను. నేను టైం అయిపోతుంది ఏమండి. ప్రేమను దేని వలరా యేసుక్రీస్తు వారిని కూడా చూడడానికి గ్రీసు దేశస్తులు వచ్చారు. అక్కడ కూడా జక్కయ్య ఎలాగొచ్చాడు? యేసుక్రీస్తు వారు చూడడానికి వచ్చారు. ప్రేమ యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చిన జక్కయ్య ఇంటికైతే మాత్రము యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదయ్యా అని అడిగాడు ఆయన. ఇంటికి పదయ్యా, ఇంటికాడని మీ ఇంటికి నేను ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ మాట ఎందుకు అన్నాడు అండి? ఆయన దగ్గరికి వెళ్ళి నీ ఇంటికి రావాలని అనుకుంటున్నానయ్యా అని యేసుక్రీస్తు వారు ఆ మాట ఎందుకు అన్నాడు? ఇక్కడ వీళ్ళ ప్రశ్న, వీళ్ళ ఆలోచన ప్రకారంగా చూస్తే ప్రేమ వీళ్ళని ఏమన్నాడో మనం చూద్దాం. ప్రేమ వాళ్ళ ఏమన్నారంటే పిలుపు వచ్చి ఆంధ్రేయుతో చెప్పాడంట. ఆంధ్రేయు పిలుపు వచ్చి
వీళ్ళు ఎక్కడ ఉన్నారని అంటే ప్రేమ వాళ్ళ ద్వారపాలకుల కింద ఉన్నారు వీళ్ళు. ఎవరెవరును? ఫిలిప్పు, ఆంద్రేయ కూడా. అండ్ లోపల ఏం జరుగుతుందని అంటే సువార్త జరుగుతుంది, అక్కడ యేసుక్రీస్తు వారి వాక్యం జరుగుతుంది. అండ్ వీళ్ళు బయట ఉన్నారు, ఎవరైనా వస్తారేమో రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంతలోకి గ్రీసు దేశస్తులు వచ్చారు. వాళ్ళు వచ్చి యేసు ప్రభుని చూడాలనుకుంటున్నావయ్యా అని అడిగారు. అప్పుడు పిలుపు వచ్చి ఏమో ఆంధ్రేయతో చెప్పాడు. అప్పుడు ఆంధ్రేయ పిలుపు ఇద్దరు కలిపి వచ్చి యేసుక్రీస్తు వారితో చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్రేమ వల్ల ఏమంటున్నారో చూడండి. అందుకు యేసుక్రీస్తు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి సావకుండుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల. ఇదేంటి మాట? ఇది ఈ మాట ఏంటి? వాళ్ళు వచ్చి ఏమన్నారు? ప్రభువా, మరి గ్రీసు దేశస్తులు బయట ఉన్నారు ప్రభువా, మరి నిన్ను చూడాలని అనుకుంటున్నారు, మరి వాళ్ళు నేను చూడాలనుకుంటున్నారు, మరి మీరు ఏమన్నా సెలవిస్తే వాళ్ళు మీ దగ్గరికి లోపలికి పంపిస్తాను అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనాలి? ఆ మాట వదిలేండి కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనాలి? అయితే వాళ్ళని రమ్మనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడతాను అనాలి. అలాగ అనుకోకుండా ఏమంటున్నాడు ఆయన? గోధుమ గింజ. అసలు గోధుమ గింజ కోసం ఎందుకు ఎత్తాలి ఇతను? ఏమంటున్నాడు ఇతను? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మనుష్య కుమారుడు మహిమ పొందవలసినది గడియ వచ్చి ఉన్నది. అంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అంటే అసలు ఆ టాపిక్ ఎందుకు ఎత్తుకున్నాడు ఆయన? అంతే కదా. ఆలోచనలు పడుతున్నారా మీరు? మిమ్మల్ని ఎలా తీసుకెళ్తేనే వాక్యం అదిరిపోద్ది. దేవుడు పరిశుద్ధాత్ముడు ఇలాగే నడిపిస్తాడు. మరి ప్రేమని దేని వలరా అండి? వాళ్ళతోటి ఎవరితో చెప్తున్నాడు? గ్రీసు దేశస్తులతో మాట్లాడట్లేదు ఈ మాట. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? ఆంధ్రేయతో పిలుపుతోటి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మహిమ పొందవలసిన అంటే నేను గోధుమ గింజతో ఎందుకు పోలుస్తున్నాడో తెలుసా? నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు నా మహిమ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకనంటే ప్రేమను దేని వలరా? వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే ప్రేమ వలరా అండి. వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే ప్రేమ వాళ్ళు మీకు తర్వాత చెప్తాను, కానీ ఇది ఇలాగ పెట్టుకోండి, ఇక్కడ చేయి పెట్టుకోండి. మరొక వాక్యం చూద్దామండి. మరొక వాక్యం అదే యోహాన్ గారు రాసిన సువార్త అండి. అదే యోహాన్ గారు రాసిన సువార్త ప్రేమను దేని వలరా 6వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. చూడండి, అందరూ తీసారమ్మా. 6వ అధ్యాయం యోహాను సువార్తేనమ్మా, అది నేను చదువుతానమ్మా. కాబట్టి యేసును ఆయన శిష్యులను లేకపోవుట జన సమూహం చూసినప్పుడు వారు చిన్న ధోని ఎక్కి యేసుని వెతుకుచు ఏళ్ళంట ప్రేమ వలరా యేసు అక్కడ లేడనుకోండి వీళ్ళు ఎక్కడికి వచ్చేస్తారంటే శిష్యులందరూ అక్కడ జనసమూహం ఉన్నారు. యేసు ఎక్కడో ఉన్నాడు అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయారు, కానీ అక్కడ లేడాయన. అమ్మ నీరజ వాక్యం అంటున్నావు తల్లి. ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పుడు నేను చెప్పాలి. ఏం చెప్పాను ఇప్పుడు? ఎన్నో అధ్యాయం చెప్పాను? చెప్పు. 23 వచనం 6 వచనమా? 6వ అధ్యాయము. జాగ్రత్తగా వినాలి ప్రేమ వలరా, జాగ్రత్తగా కాండి. వేరే ఆలోచనలో ఉండకండి. నేను ఎలాగ అడుగుతాను అనమాట. ఉన్న కొద్ది మంది అయినా సరే కరెక్ట్గా వాక్యంలో నిలబడిపోవాలి. ప్రేమని దేని వలరా యేసు ఎక్కడున్నాడో అని ఆ జనసమూహము కాండి, జనసమూహం వెతుక్కుంటూ వస్తున్నారంటండి. వస్తుంటే చూడండి, కపెర్నహూమునకి వచ్చిరి. 25వ వచనం. సముద్రపు టద్దరిని ఆయన కనుగొని బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చితవని అడుగగా యేసు
మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను అంటే ప్రేమను దేని వల్ల వీళ్ళు ఎందుకు వెతుకుతున్నారు? వీళ్ళు యేసుక్రీస్తు వారిని ఎందుకు వెతుకుతున్నారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి అంత ప్రయాసపడి ఇలా వచ్చారనంటే దేనికోసం వచ్చారంటే వీళ్ళు తిండి కోసం వచ్చారు ప్రేమను దేని వల్ల. అండ్ గ్రీస దేశస్తులు దేనికోసం వచ్చారంట? యేసును చూడడానికి వచ్చారు. మరి యేసును చూడడానికి వచ్చినప్పుడు ప్రేమను దేని వల్లరా? అండ్ ఇక్కడ జక్కయ్య గారికి సమాధానం ఇచ్చినట్టు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళినట్టుగాని ప్రేమ వల్లరా నేను చూడడానికి వచ్చామయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతున్నారు వీళ్ళు. ఎవరు? రొట్టె ముక్కలు తినేసేవాళ్ళు. ఈ రొట్టె ముక్కలు బ్యాచ్ మాట ఇది అండి. వీళ్ళు ఏమని అడుగుతున్నారు? వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే 25 వచనం, సముద్రపు టద్దరని ఆయన కనుగొని ఇక్కడ చూడండి బోధకుడా లేదు పెద్ద ఉద్ధరించి వస్తుందలాగా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చేసావయ్యా నువ్వు అండి? యేసుక్రీస్తుని ప్రశ్నించేలాగా ఉంది కదా ఇది. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చేసావయ్యా? మేము అంతా తిరుగుతున్నాం. ఏదో ఈయన వల్ల ఎవరు బతుకున్నట్టుగానే యేసుక్రీస్తు వారు బ్రతుకున్నట్టుగా ఉంది కదా ఇది మాట. అప్పుడు ఆయన ఏమన్నాడు? యేసు మీరు సూచనల వలన చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను ఎందుకు వెతుకుతున్నారో తెలుసా? మీరు ఎందుకు వెతుకుతున్నారో తెలుసా? రొట్టెలు తినడం కోసం, తిండి కోసం నన్ను వెతుకుతున్నారే తప్ప గాని ప్రియమైన దేవుని వలన తిండి కోసం వెతుకుతున్నారు నన్ను. ఈ రోజు కూడా క్రైస్తవులుగా ఎంతమంది ప్రేమ వలన ఆశీర్వాదాల కొరకు, ఏమండి సంపదల కొరకు, స్వస్థతల కొరకు, వీటి కోసం పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది. 100 మందిలో 99 మంది ఆ బ్యాచ్యే అండి, ఆ బ్యాచ్యే ప్రేమ దేని వలన. కానీ ప్రేమ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా రావాలంట? ఆయన దగ్గరికి రావాలనంటే ప్రేమ వలరా అండి, ఆయన దగ్గరికి రావాలంటే ఇక్కడ ఈ జనసమూహాన్ని మీరు రొట్టెల కోసం నన్ను వెతుకుతున్నారా మీరు అని అడిగాడు ఆయన. నెక్స్ట్ గ్రీష దేశస్తులని కూడా వాళ్ళని కూడా ఏ విధంగా ప్రశ్నించాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అది ఒట్టిగానే ఉంటది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించుననే మాట వాళ్ళకి ఎందుకు? అది వాళ్ళకి ఎందుకు? ప్రేమని దేని వలన అండి? జక్కయ్య గారికి నెక్స్ట్ వీళ్ళకి అసలు తేడా ఏంటి ఇందులో? జక్కయ్య గారింటికి యేసుక్రీస్తు డైరెక్ట్ గా నీ ఇంట ఉండవలసి వచ్చినదయ్యా అని ఆయన అంటే ఏంటి? వీళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళకపోవడం ఏంటి అండి? ప్రేమని దేని వల్లరా? ఎందుకోనంటే జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలని అనుకున్నాడో తెలుసా? ప్రేమ వల్ల ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఆశతోనంట. ఆశను చూశానని తల్లిగారు చెప్తున్నారు. ఇంకా పాపంతో నిండిపోయాడని ఆయన అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రేమ దేని వలన? ప్రేమ దేని వలరా? ఆయనేమో అలాగన్నాడు. ప్రేమను దేని వలరా? జక్కయ్యలో ఏమి చూస్తాడనంటే ప్రేమను దేని వలరా ఏమండి? నిజంగా ఆయన ఎంత ఉండవలసి వచ్చి ఉన్నదని నా మాట అన్నాడంటే ప్రేమ వలరా, తన పాపాలను కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడా ఆయన జక్కయ్య గారు ప్రేమను దేని వలరా? నా ప్రభువును చూస్తే ఇంతకంటే గొప్ప ధన్యత ఏముందయ్యా అని ఎంత కఠినాత్ముడైనా క్రూరుడైనప్పటికీ కూడా ప్రేమ వలరా జక్కయ్యలో ఏం కనబడ్డది?
పశ్చాత్తాపం కనబడ్డది, పాపాన్ని తీసుకుంటే గుణము కాబడ్డది. కానీ గ్రీసు దేశస్తులు దేనికోసం వచ్చారనంటే, దేనికోసం వచ్చారో తెలుసా ప్రేమ వలరా? లాజరు చనిపోయాడు కదా, 4 రోజులు అవుతుంది కదా, ఈ 4 రోజులు అయిపోయిన ఈ లాజర్ని తిరిగి లేపాడు కదా, లాజరే బతికాడనంటే ఆ లాజర్ని బతికించిన ఆయన ఎలాగ ఉంటాడోనని, ఆ ఎలాగ ఉంటాడని బతికించిన ఆయన చూడడానికి వచ్చారే తప్ప కానీ వాళ్ళ పాపాలు మాత్రం తీసుకోవడానికి రాలేదు వాళ్ళు. అర్థమైందండి? గ్రీసు దేశస్తులు ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన చూడడానికి, ఆయన మహిమ చూడడానికి వచ్చారంతే, అంతే తప్పగానే వాళ్ళ పాపాలను తీసుకోవాలన్న ఆలోచనతో మాత్రం రాలేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా ప్రేమ దేని వలన? వీడు పాపాలు తీసుకోలేనంటూ వాళ్ళకి ఎంత చెప్పినా వీడికి అర్థం కాదు గనుక అప్పుడు ఆయన ఏమన్నాడంటే ప్రేమ వలన, గోధుమ గింజ చనిపోతేనే గాని చావకపోతే అది ఒంటిగానే ఉంటది, ఒకవేళ చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుందనంటే ప్రేమ వలన, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడని అప్పుడు నమ్ముతారు. కానీ నేను ఎన్ని మాటలు చెప్పిన వీళ్ళని నమ్మరు కనుక వెనక్కి పంపించే వాళ్ళని పంపించాయి అని చెప్పినట్టుగా ఉంది కదా. ఇది లోపల కూడా ఎంటర్ అవ్వలేదు, ఎంట్రన్స్ రానివ్వలేదు అంతే యేసుక్రీస్తు వారు. అలాంటి వాళ్ళు మహామేధావులు, పండితులు, గ్రీసు దేశస్తులు అంటే దగ్గర కూడా దరిదాపులో కూడా రానివ్వలేదు. ఇక్కడ రొట్టె మొక్కలు తినేవాళ్ళని వీళ్ళేమన్నాడు, వీళ్ళని పాపాలు తీసుకోవడానికి ఏమన్నా వెనకాల ఏమైనా వస్తున్నారో? వీళ్ళు ఎక్కువగా దేనికోసం వస్తున్నారు? తిండి కోసం తప్పగానే ప్రేమను దేని వలరా? తిండి కోసం వస్తున్నారు. మీరు తిండి కోసం వస్తున్నారా? మీకు నిత్య జీవం అనేది మాత్రము దొరకదు. ఎందుకనంటే జీవపు మాటలు మీకు ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వట్లేదు గనుక మీరు నన్ను వెంబడిస్తున్నారంటే నా మీద ప్రేమ కలిగి కాదు కానీ నేను పెట్టే భోజనానికి మాత్రమే నన్ను వెంబడిస్తున్నారు కానీ గనుక మీతో సంబంధం లేదని చెప్పాడు ఆయన. అండి వాళ్ళలో పాపం తీసుకోవాలని ఒక్కడికి ఏమైనా ఉందా? అందులో లేదు ప్రేమ. మరి గ్రీసు దేశస్తులకు ఏమైనా ఉందా? లేదు ప్రేమ. మరి ఎవరికి ఉన్నది ఇందులో? జక్కయ్య గారికి తన పశ్చాత్తాపంతో ప్రేమ వలన పశ్చాత్తాపంతో ఉండి ఆయన నిజంగా ప్రేమ వలన, జక్కయ్య ఇంటికి రావయ్యా. మరి హృదయాంతరంగంలో ఎరిగిన వాడే కదా ఆయన. హృదయంలో ఎవరెవరి హృదయంలో ఎలాగుంటుందో మనం ఏంటంటే నా పేరు చెప్తాం అండి, రేఖాపై అమ్మ నీ పేరేంటమ్మా సేవకులు ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు. ఎందుకంటే అడగాలి తప్పదు. మరి ఏం చెప్తాం? మరి అడగల లేదా? వాళ్ళు పేరెట్టి పిలిస్తే, పేరెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళకి సంతోషం కదమ్మా. సంతోషం ప్రేమను దేని వలన. అమ్మ రేఖమ్మ, లేకపోతే అంజలమ్మ, లేకపోతే సువర్తమ్మ, లేకపోతే కనకమ్మ, లేకపోతే ఏ పేర్లు ఉంటాయి. ఆ పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రేమను దేని వలన. వాడు పేరు పెడితే ఆయనకు అర్థమవుతుందా? ఆయనకు అర్థమవుతుందా? పేరు పెట్టకపోతే ఆయనకు అర్థం అవ్వదా? పేరు పెడితేనే పలానా శ్రీనివాసరావు గారు ప్రభువా తండ్రి ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నాడు ప్రభువా, ఆయన త్వరగా ఆయన తగ్గించే ప్రభువా అని నన్ను పేరు పెడితే ఓకే నాయన శ్రీనివాసేనా, ఓకే స్వస్థత అయిపోద్ది నాయన 10 రోజులకి అని అంటాడా? ఏంటంటే మేము తృప్తి పరచడం కోసం ఏమండి, ఓన్లీ తృప్తి పరచడం కోసం ప్రేమ దేవుని వల్ల అలా చేస్తాం అంతే ప్రార్థన. ఏమండి యేసుక్రీస్తు వారికి హృదయాంతరంగములు ఎరిగి ఉన్న దేవుడైన ఏమండి, నువ్వు ఎలా ఉంటావో, నువ్వు ఏ విధంగా ఉంటావో సమస్తము కూడా ఆయనకి తెలుసు. ఏమండి ఆయన జక్కయ్య గారి ప్రేమ వల్ల మేలు చెట్టు ఎక్కినందుకు ప్రేమ వల్లరా ఆ దారిని వెళ్ళిపోతా ప్రేమ వల్లరా జక్కయ్య అక్కడ ఆగి త్వరగా దిగవయ్యా అతనితో చెప్పగా తర్వాత అప్పుడు త్వరగా దిగి సంతోషముతో, నిజంగా ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం దిగిపోయాడో ప్రేమ వల్లరా. నిజంగానండి రేగిల్ చెట్టు ఎక్కించాడు మా వర్మ గారు. సరిగ్గా హీరో గారు అడిగిన వెంటనే వర్మ ఇలా రావయ్యా అని అంటే పక్కన కొబ్బరి చెట్టు ఉంటుందండి, రేగిల్ చెట్టు పక్కన కొబ్బరి చెట్టు ఉంటుంది. ఒకవేళ కానీ అడిగితే ఈ ఆనందం ఏం తెలుసా, ఎలా దిగుతాడో తెలుసా ప్రేమని దేని వల్ల? చెట్టు ముచ్చే పాకుచ్చేస్తాడు, తొడలు కొట్టిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్లేదు, ఎక్కడికి వచ్చేస్తాడు? సార్ ఎలాంటి అయినా సరే సార్ అంటాడు ఆయన ప్రేమ వల్ల. రేపు నా కొడుకు పుట్టాడు అనుకోండి, నా కొడుకుని కూడా ఏమంటాడు ఆయన? సార్ గారు అని అంటాడు.
ప్రేమని దేని వల్ల. అలాంటి ఆనందంలో ఎవరున్నారు ఇప్పుడు? జక్కయ్య గారు ఉన్నారు అండి. జక్కయ్య గారు ఉన్నారు ప్రేమ వల్ల. చూడండి ఒకసారి లోక గారు రాసిన సువార్త 6వ వచనం అమ్మా చదువమ్మది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకునేను. అందరూ అది చూచి అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద. చూసారా ప్రేమ వల్ల మనుషులందరూ ఎలా ఉంటారండి? మనుషులందరూ ఎంత కుట్రగా ఉంటారు, ఎంత స్వార్థం, ఎంత అసూయ ఏమండి. ఎక్కడ తగ్గింది కానీ ప్రేమని దేని వల్ల ఏమండి. సేమ్ నిజంగా ఈ ప్రసంగం ఎందుకు ఎత్తుకున్నానో తెలుసా? స్పందన కోసం ఎత్తుకున్నాను. సరిగ్గా ఇదే టైంలో, ఇదే పుట్టినరోజుకి, ఇదే సంవత్సరంలో ఏమండి కేక్ కోయడానికి ఒక పెద్ద మనిషి వచ్చాడండి. ఎవరైనా ప్రేమని దేని వల్ల ఒక ఆయన వచ్చాడు అండి. ఒక ఆయన వచ్చాడు ప్రేమని దేని వల్ల. ఆయన వస్తే ప్రేమ వల్లరా అండి పుల్లు మందు మీద వచ్చాడు ఆయన. వస్తే ప్రేమని దేని వల్లరా ఏమండి ఆయనతో కేకేసి ప్రేమ పాస్టర్ గారు మీరు కేక్ కట్ చేయండి అని అన్నారు వర్మ గారు కుటుంబం. అప్పుడు నేనేమన్నానంటే పెద్దగారు మీరు రండి కేక్ కట్ చేద్దరుగా అని అన్నాను. ఆ కేక్ కట్ చేస్తారని అన్న ఎప్పుడైతే నేను అన్నానో ప్రేమ వల్లరా మొఖాలన్నీ కూడా ఎలా గెలిపినాయంటే కింద ఉన్న వాళ్ళకి వరమ్మ గారికి మొత్తం పొగలు వచ్చేసినాయి. ఇలాంటి వాడితోటి కేక్ కట్ చేస్తున్నాడు రా బాబు అని అనుకుంటున్నాడు ఏమండి. మా అన్నయ్య గారు అయితే మొత్తం ముఖం చూడలేకపోయాం ఆ రోజు ఏమండి. ముఖం వంపడ ప్రేమ వల్లరా కత్తి నాటు పడితే రక్తం కూడా రాదు, ఆ టైపులో అయిపోయారు. రండి సార్ అని అన్నాను. నేను రానయ్యానని అన్నారు. నిజంగా ప్రేమ వల్లరా ఎప్పుడైతే భుజం మీద చెయ్యేసి కేక్ కట్ చేస్తే ప్రేమ వల్లరా ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోలేనంత విధంగా ఉన్నాడు ప్రేమ వల్లరా. ఆయన వేరే సంఘానికి వెళ్తాడు, అయినప్పటికీ కూడా పాపం వెళ్తున్నాడో లేదో తెలియదు ఏమండి. ప్రేమని దేని వల్లరా నరసయ్య గారు అంటారు ఆయన్ని ఏమండి. అలాంటి వ్యక్తి ప్రేమని దేని వల్లరా ఏమండి. ఆ వ్యక్తి కోసం ఇప్పటికీ కూడానే మా పాస్టర్ గారు అంటే ఇంత మంచివాడండి ఈయన అని నిజంగా ఇప్పటికీ కూడా ఆయన అంటున్నాడు అంటే ప్రేమను దేని వల్లరా. అలాంటి వాళ్ళని హక్కును చేర్చుకుంటే వాళ్ళ బతుకులు మారిపోవు ఏమండి. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడు? ఆయన ఘోరమైన పాపే కాదు ఎవరు? జక్కయ్య గారు ఘోరమైన పాపి. ఆ పాపిని ఏం చేశాడు? హక్కున చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాదు, ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధపాటు అవుతుంటే ప్రేమ వల్లరా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? ఈయన పాపియే కదా. చూసారా చాలా చనుకుంటున్నారు అంటండి ప్రేమ వల్లరా ఏమండి. ఈ చనుక్కున్న వాళ్ళందరూ కూడా ప్రేమ వల్ల దమ్ముడి ఉపయోగపడరు. ఎవరు దేవుడికి ఉపయోగపడతారా? చనుక్కుండే వాళ్ళు కానీ, గొలుక్కుండే వాళ్ళు కానీ, అసూయతో ఉన్న వాళ్ళు కానీ, స్వార్థంతో ఉన్న వాళ్ళు కానీ దేవుడికి ఇంతగా ఎంత కావాల్సి ఇంత అయినా సరే ఉపయోగపడరు ప్రేమ వల్లరా. ఎవరు ఉపయోగపడతారు ఇప్పుడు? ఎవరు ఉపయోగపడతారు? ఎవరైతే పశ్చాత్తాపంతో ఉన్నాడో, ఎవరైతే తప్పులు పాపాలని చేసుకుంటా ఉండిపోయాడో ఆ జక్కయ్య ప్రేమను దేని వల్లరా ఎలాగ మారిపోయాడంటే చూడండి ఒకసారి అండి. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగ భాగము పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనాను ఏమండి. ఇక్కడ మీకు 2 విధాలుగా కనబడుతుంది. ఇక్కడ ఆయన జక్కయ్య గారి ప్రేమ వల్లరా ఎన్ని విధాలుగా సంపాదించాడు? ఆయన ధనం ఆల్రెడీ ప్రేమ వల్లరా న్యాయంగా జీతం ద్వారాగా సగం సంపాదించాడు, ఆస్తి సంపాదించాడు ఫుల్గా. ఇప్పుడు ప్రేమ వల్లరా ఇప్పుడు అందరూ ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళకి 30,000 జీతం అనుకోండి, 30,000 జీతం ప్రకారంగా ఆస్తి అంతా కూడబెట్టాడు. 30,000 రూపాయలు చెప్పాను కరెక్ట్ గాని. అంతకంటే ఎక్కువగా ప్రేమ వల్లరా ఏమండి లంచాలు మరుగుతారు చూసారా? లంచాలు మరుగుతూ ఉంటారు కదా, అదొక జీతం ఏమండి. లంచాల ద్వారాగా
అదొక జీతం. తన సొంతంగా యథార్థంగా సంపాదించేదేమో ఒక జీతం, అన్యాయంగా సంపాదించేదేమో మరొక జీతం. ఇప్పుడు జక్కయ్య గారికి కూడా ప్రేమ వలరా తన సొంత జీతం ఏమో ఆస్తి, అన్యాయంగా సంపాదించిందేమో మరొక ఆస్తి ప్రేమ వలన. సొంతంగా సంపాదించిన దాంట్లో సగమేమో బేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 ఇంతలంటే సామాన్యమైన విషయం అది ప్రేమ వలన. 4 ఇంతలంటే సామాన్యమైన విషయమా ప్రేమ వలన? నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసా ప్రేమను దేని వలరా అండి? అంగులు, వార్బాటాలు, డాన్సులు, విందులు, వినోదాలు, కొత్త బట్టలు ఇవి కాదు ప్రేమ వల్ల. నిజమైన క్రిస్మస్ ఎవరు చేస్తున్నారో తెలుసు? ఇప్పుడు జక్కయ్య గారు చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రేమ వల్ల సగమేమో బేదలకు ఇచ్చేస్తున్నాడు. ఎవరి దగ్గర అయితే నేను ముక్కులు పిండి, ఎవరి దగ్గర అయితే వసూలు చేశానో వాళ్ళకి, ఒకరి దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 4 లక్షలు ఇవ్వాలనంటే ప్రేమను దేని వల్లరా? పెళ్లిళ్ళు చేసుకోలేనంటూ వాళ్ళు ఉంటారు, పాపం తినలేనంటూ వాళ్ళు ఉంటారు, ఏమండి తినలేనంటూ వాళ్ళు ఉంటారు. ప్రేమ ఇంత ఘోరంగా ఇంత దారుణంగా వసూలు చేసి ఆయన ప్రేమ వల్లరా ఏమండి వసూలు చేసేస్తుంటే ముక్కులు పిండి వసూలు చేసేస్తున్నాడు అనుకోండి, ఏమండి అలాంటి వాడు చచ్చిపోయాడు అనుకోండి, జనాలందరికీ ఎలా ఉంటది? ఎలా ఉంటది? ఇంత అన్యాయంగా వసూలు చేసేస్తున్నాడు అని ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమైపోతారు? ఎంత ఉంటారు? ఎలా ఉంటారు? అలాంటి ఆయన చచ్చిపోవడం మంచిదా, బతకడం మంచిదా? మనమైతే అదే పొజిషన్ లో మనం ముక్కులు పిండి మనం తినడానికి కూడా ఉండలేదు, ఘోరంగా వదిలి చేసేస్తున్నాడు. అలాంటి వ్యక్తి చచ్చిపోతే ప్రేమ వలరా మనకి ఎలా ఉంటది? చచ్చిపోవడం మంచిదా, బతకడం మంచిదా? ప్రేమను దేని వలరా? అలాంటి వ్యక్తి ప్రేమను దేని వలరా? చచ్చిపోతే ఆనందం ఉండదు, కానీ ఆయన బ్రతికి ఈ రోజు చూడండి, ఆయన బ్రతికి మార్పు చెంది 4 గింతలు ఇచ్చేస్తున్నాడు చూసారా? 4 గింతలు. అప్పుడే నిజమైన పండగ. ఊరు ఏరుకో పట్టణం అంతా కూడా పండగ, నిజమైన క్రిస్మస్ పండగ అప్పుడు చేస్తున్నారండి పండగ. ఎందుకనంటే మా బతుకులన్నీ కూడా బతుకులు పండినాయి, మా జీవితాలు పండిని. ఎలాగా? ఏంటనంటే ప్రభువైన మహాప్రభు జక్కయ్య గారు హృదయాన్ని తెరిచాడు. ఆయన హృదయాన్ని తెరవగానే ఎప్పుడైతే తన హృదయాన్ని తెరిచాడో మా జీవితాలు వెలిగింపబడిపోయి. ప్రభువానని నిజంగా ప్రేమ వలన ఎంత గొప్ప వెలుగు ప్రేమ వలన. నీ ద్వారాగా వెలుగెళ్తుందా? మన ద్వారాగా వెలుగెళ్తుందా? మన ద్వారాగా మారే వాళ్ళు ఉన్నారా? మార్పు చెందే వాళ్ళు ఉన్నారా? చూసారా ప్రేమ వల్ల? మనం ఎంత మందిని పీండ్రించేస్తున్నాం వడ్డీల రూపంగానే, ఎంతమంది దగ్గర ధనాన్ని దోచుకుంటున్నాం, మనం ఎంతమంది దగ్గర అన్యాయంగా మనం తీసుకుంటున్నాం. దీని లెక్కల ప్రకారంగా చూసుకుంటే ప్రేమ వల్ల జక్కయ్య గారు అయితే ఎప్పుడైతే యేసు ఆ కుటుంబాన్ని ఆయన్ని దర్శించిన వెంటనే ఏమైపోయాడు? మారిపోవడమే కాదు, తన ఆస్తుల సగభాగము బేదలకు ఇచ్చాడు, 4 వంతులేమో అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకుంటా అన్యాయంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఇచ్చేశాడు. ఇప్పుడు జక్కయ్య గారి దగ్గర ఏమైనా ఉంటుందా? 4 ఇంతలు ఇచ్చేస్తే ఇప్పుడు సగం ఉండదు. ఆ సగంలో కూడా మొత్తం ఏమి ఇచ్చేస్తున్నాడు? 4 ఇంతలు ఇచ్చేస్తున్నాడంటే ప్రేమ వలరా ఇంకా ఆయన దగ్గర ఏముంటది? ప్రేమను దేని వలన? ఏమీ లేదు. ఇప్పుడు జక్కయ్య ఏమనుకున్నాడంటే ప్రేమ వలరా డబ్బు పోయినా పర్వాలేదు, కానీ ఆ డబ్బుకు మించిన యేసు స్వామి నా ఇంటిలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఆయన ఉంటే నాకు చాలు, ఇల్లంతా వెలుగుగా ఉంటుందని అనుకున్నాడు ప్రేమ వలరా. ఇల్లంతా వెలుగుగా ఉంటుందని అనుకున్నాడు. డబ్బుకు మించిన నా యేసు చెంతకు చేరితే అది గొప్పది అనుకున్నాడు ప్రేమ వలరా. అదే గొప్పది అనుకున్నాడు ప్రేమ వలరా. ఏమీ లేదు ఆయన దగ్గర. ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు ప్రేమను దేని వలరా. నీవు డబ్బు చెంతగా ఆ డబ్బు ఇచ్చిన యేసు చెంతగానంటే ప్రేమ వలన నా డబ్బు పోయినా పర్వాలేదు, కానీ డబ్బుకు మించిన మహాశక్తిమంతుడు నా దగ్గర ఉంటే నాకు అదే చాలని అనుకున్నాడు ప్రేమ వలన. ఈ రోజు ప్రేమ వలన ఆశీర్వాదాలు కోరుకుంటావా? ఆశీర్వాదాలకి మించిన యేసును కోరుకుంటావా? మనం ఎవరిని కోరుకోవాలి? ఇప్పుడు
ఏమండి ఎవరిని కోరుకోవాలి? యేసును కోరుకోవాలి ప్రేమ వల్ల. ఎప్పుడైతే యేసును కోరుకోవాలని అనుకున్నాడో ప్రేమను దేవుని వలరా, ఏమండి 9వ వచనం చూడండి ఒకసారి. అందుకు యేసు ఇతడు కూడా ఎవరంట? అబ్రహాము కుమారుడనంటే ఇతను యూదుడా కాదా? యూదుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అంటే ప్రేమను దేని వలరా, ఈయన కూడా ప్రేమ వలరా ఎవరి సంతతిలో నుంచి వచ్చినవాడు? అబ్రహాము ద్వారాగా వచ్చినవాడు ఎవరు? జక్కయ్య గారు. కానీ ప్రేమ వల్ల కొన్ని పరిస్థితులను బట్టి, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కొంతమంది ఎలా మారిపోతారు తెలుసా? అన్యాయంగా మారిపోతారు. అంటే అక్కడ పరిస్థితి విధానాలను బట్టి ప్రేమ భక్తిలో ఉంటాం మనం. ఇప్పుడు కూడా చూడండి, చాలా భక్తిలో ఉంటాం. కానీ కొన్ని విషయాలను బట్టి ఏమైపోతాం మనం? కొన్ని విషయాలను బట్టి భక్తిగా ఉండవలసిన మనము భక్తిహీనుడిగా మారిపోతాం. ఎందుకంటే ఆ డబ్బే నిన్ను ఏం చేస్తుంది? భక్తిహీనతలోనికి నడిపించేస్తుంది. ప్రేమ అలాగే మారిపోయాడు జక్కయ్య గారు కూడానే. జక్కయ్య గారు కూడా అలాగే మారిపోయాడు. నాయనా నువ్వు ఇలా మారిపోవడంలో తప్పులేదురా నాయన, కానీ నువ్వు మారవు చూసారా? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఈతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడే. ఎందుకంటే మనవాడే ఇతను, మనవాడే. ఇప్పటికి మారాడు, మార్పు చెందాడు. ఇతను మారడమే కాదు, అనేక కుటుంబాలు ఏం చేశాడు? వెలిగించేశాడు ప్రేమ వలన. వెలుగునిచ్చాడు. ఎవరి ద్వారాగానే? క్రీస్తు ద్వారాగానే. క్రీస్తుని బట్టి జక్కయ్య వెలుగాడు. జక్కని బట్టి అనేక కుటుంబాలు వెలిగింపబడ్డాయి ప్రేమ వలన. నువ్వు క్రీస్తుని నమ్మవని అంటే నీవు వెలుగు వచ్చింది. నీ వెలుగు అనేకులకు వెలుగుగా ఉన్నవా? నువ్వు అనేకులకు వెలుగుగా ఉండాలా లేదా? ఉండాల ప్రేమ వల్ల. నువ్వు ఆరిపోయే దీపంగా ఉండకూడదు, నువ్వు వెలిగించే దీపంలా ఉండాలి. జక్కయ్యలాగా ప్రేమను దేని వలన. అటువంటి స్థితిలోనికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో ప్రేమను దేవుని వలన, అప్పుడే నీ ఇంటిలో యేసు స్వామి ఉంటాడు ప్రేమను వలన. నీతో పాటు యేసుక్రీస్తు వారు గాను ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? రోజు కూడా క్రిస్మస్ పండగలాగే ఉంటది ప్రేమ వలన. ఏమండి, మనకు రోజు క్రిస్మస్ పండగలాగా మనం చెయ్యాలా, లేకపోతే క్రిస్మస్ రోజు నాడే చెయ్యాలా మనం? ఏమండి ప్రేమ వలన మనకు ప్రతిరోజు పండగ జరగాలనంటే మనలోకి ఏమి రావాలి? క్రీస్తు వెలుగు రావాలి. మన వెలుగు అనేకులకి వెలిగించేవారుగా, వెలిగించే విధంగా మన జీవితాలు ఉండాలి ప్రేమ వలన. అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రేమను దేవుని వలన ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రినైనా పరిశుద్ధుడైన దేవునికి స్తుతులు తండ్రి. చెప్పబడిన వర్తమానం అంతా కూడా నైనా నీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటూ తండ్రి, ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా మీకు మహిమార్థంగా జరిగించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.